నమస్కారం మిత్రులారా. ఇవాళనే తెలంగాణ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2,91,000 కోట్ల 159 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గిరిజన శాఖకు 17,000 కోట్లు 17,056 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం చాలా సంతోషం. ఎస్సీ డిపార్ట్మెంట్కు దాదాపు 33,000 కోట్ల రూపాయలు, మొదటిసారిగా బీసీ డిపార్ట్మెంట్కు 9,200 కోట్ల రూపాయలు కేటాయించడం, ఆరోగ్యానికి, విద్యకు, మైనారిటీలకు 3,000 కోట్లు కేటాయించడం, ఒక వెల్ఫేర్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రజల ఆర్థిక సూచన పెంచేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా బడ్జెట్ వచ్చింది. ఇది చాలా అద్భుతమైనటువంటి బడ్జెట్, ఒక వెల్ఫేర్ బడ్జెట్, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే బడ్జెట్ అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. నేను నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూశాను. కార్పొరేట్ సెక్షన్కు బెనిఫిట్ ఇవ్వడం, మధ్యతరగతి వర్గానికి నష్టం చేయడం, పేదలను మరింత నష్టం చేసేటటువంటి పద్ధతుల్లో. రెండవది, ప్రధానమంత్రి గారు తన కుర్చీని కాపాడుకోవడం కోసం సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు సపోర్ట్ చేసే పద్ధతిలో కేంద్రం బడ్జెట్ ఉంటే, ఒకటే చట్టం, విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు ఏర్పడడానికి కావాల్సిన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రాయితీలు ఇచ్చి, అదే చట్టంలో ఉన్న తెలంగాణకు రాయితీలు ఇవ్వకపోవడం, సపోర్ట్ చేయకపోవడం అనేది కేంద్రం ప్రదర్శిస్తే, ఇక్కడ సోషల్ ఫోర్సెస్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, మైనార్టీలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన కేంద్రకంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉంది. ఇది అద్భుతమైనటువంటి బడ్జెట్. లాస్ట్ ఇయర్ 14,000 కోట్ల రూపాయలు గిరిజన శాఖ కేటాయిస్తే 3,000 కోట్లు పెంచి ఇవాళ 17,000 కోట్ల రూపాయలు గిరిజన శాఖ పద్దు రావడం అనేటటువంటిది చాలా మంచి గ్రోత్ ఇది. కాబట్టి గిరిజనులకు మరింత ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ట్రైకార్ చైర్మన్గా బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే మీరు ఎలాంటి డెవలప్మెంట్ తీసుకురాబోతున్నారు? అంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు 17,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇస్తుంది. ట్రైకార్కు లాస్ట్ 2 సంవత్సరాలుగా బడ్జెట్ కేటాయించినప్పటికీ 0 అలొకేషన్ చేశారు. మొన్నటి మేము వచ్చి ఉండకపోతే ఈ సంవత్సరం కూడా 0 అలొకేషన్ అయ్యేది. వాళ్ళు అలా బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు, రిలీజ్ చేయరు. 2 సంవత్సరాలు ట్రైకార్ సంస్థ ఏ పని చేయకుండా ఉన్నది అంటే దానికి కారణం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 420 కోట్ల రూపాయలు ట్రైకార్ కేటాయిస్తే ఒకటే రోజు మార్చి 31వ తారీఖు నాడు 407 కోట్ల రూపాయలను ఒకటే రోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కూడా వెల్ఫేర్కు సంబంధించి మాకెంతైతే పద్దు ఇస్తారో ఆ పద్దు ప్రకారం 4 హెడ్స్ మేము ప్రధానంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ కావచ్చు, లోన్లు ఇచ్చేటటువంటి పద్ధతి. రెండవది, ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయి. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ ఇచ్చేటటువంటి పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చి మరింత గిరిజనులకు చేయూతనిచ్చి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కాళ్ల మీద నిలబడి కుటుంబాలను పోషించుకునే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని తీసుకురావడం కోసం మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను సద్వినియోగం చేసుకోవడం, టైంకి ఉపయోగించడం, 100% యూటిలైజ్ అయ్యేటట్టు చేసుకోవడం మా బాధ్యత. అది చేస్తాం. గతంలో కూడా అనేక బడ్జెట్లు రిలీజ్ అయినాయి. గతానికి ఇప్పటికి తేడా ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఇది వెల్ఫేర్ బడ్జెట్ కింద. గతంలో ప్రియారిటీస్ మారొచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ పేదలు, కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు. కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఆకలిలోనికి అన్నం పెట్టడం. కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరు జీవించే పరిస్థితిని క్రియేట్ చేయడం. దాంతోపాటు ప్రతి ఒక్కరికి హౌసింగ్ చేరవేసేటటువంటి ప్రయత్నం చేయడం. బడ్జెట్లో కూడా దానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగినాయి. ఇవాళ హైదరాబాద్ నగరం మనం తెలంగాణకు సెంటర్. హైదరాబాద్ డెవలప్మెంట్ మీదనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్కు 10,000 కోట్లు కేటాయించడం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితేనే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితేనే ఇవాళ ఈ రాష్ట్రం రెవెన్యూస్ పెరుగుతాయి. రెవెన్యూస్ పెరిగితేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటటువంటి రిసోర్సెస్ మనకు వస్తాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకం కూడా ఎక్కువ ఉంది కదా 8 నెలల్లో చూసుకుంటే, మరి ఎట్లా చూస్తారు? ప్రభుత్వం వ్యతిరేకత లేదు. ప్రభుత్వ వ్యతిరేకతను క్రియేట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 8 నెలల కాలంలో 4 నెలలు ఎన్నికల్లో పోయినాయి. మాకు వచ్చినటువంటి టైం 4 నెలలు. 4 నెలల్లోనే ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సును తీసుకొచ్చినాం. 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినాం. ఒక్కరోజు కూడా నిద్రపోకుండా 42,000 కోట్ల రూపాయల అప్పులు కట్టాం.
అంటే కేసీఆర్ చేసిపోయినటువంటి అప్పులు కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, అప్పులకు మిత్తిలు కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఒక్క రూపాయి దుర్వినియోగం చేయకుండా ఏకకాలంలో 6,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినటువంటి స్థితి ఉంది. ఇప్పుడు 72,000 కోట్ల రూపాయలు ఇవాళ వ్యవసాయ రంగానికి కేటాయించడం అంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చేటటువంటి మిగతా పథకాలు కావచ్చు, పూర్తిగా ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం అమలు చేయబోతుంది అనేది బడ్జెట్ కేటాయింపులే మనకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 1,50,000 రుణమాఫీ రేపు ఈ వారం రోజుల్లో చేయబోతున్నాం. ఇంకో 15-20 రోజుల్లో పూర్తిగా 2 లక్షల వరకు రైతులు అప్పులు తీసుకున్నటువంటి రైతులు రుణమాఫీ చేయబోతున్నాం. కాబట్టి ఒక్క ఏకకాలంలో భారతదేశంలో 31,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు. ఇది ఒక దేశానికి ఒక మార్గదర్శకం అయ్యేటటువంటి నిర్ణయం. రైతుల ఫేవర్లో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే ఈ బడ్జెట్ ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్. దీన్ని 100% అమలు చేసి 100% ఫలితాలు ప్రజలకు అందిస్తాం. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలన్నీ మా కార్యాచరణతో పటాపంచలు చేస్తాం. వాళ్ళు చేసేటి ప్రచారాలు, మేము చేసేటి వాస్తవ పనులు. 10 సంవత్సరాలుగా ఒక ఉద్యోగి ప్రమోషన్ ఇవ్వలేదే. 52,000 మంది ఉద్యోగులకు ఇవాళ ప్రమోషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నది? 10 సంవత్సరాలుగా ఉద్యోగాల నోటిఫికేషన్ లేవే. షెడ్యూల్ ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి పని మేము చేస్తున్నాం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మీరు షెడ్యూల్ ఏంటంటే టీఆర్ఎస్కి ఏం అధికారం ఉంది మాట్లాడడానికి? నీకేం నైతిక అర్హత ఉంది? ఒక ఉద్యోగం భర్తీ చేయనటువంటి వాడిని అసెంబ్లీ సాక్షిగా 10 సార్లు తక్కువ సమాచారం ఇచ్చినటువంటి వాళ్లకు ఏం వాల్యూ ఉంటుంది? నువ్వు నిన్నటిదాకా అధికారంలో నువ్వు చేయలేదు, నేను చేస్తానంటే నువ్వు ఎట్లా చేస్తావో చెప్పంటే నీకు అడిగే హక్కే లేదు. మేము చేస్తూ ఇస్తాం. నువ్వు పెండింగ్ పెట్టిపోయిన 30,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసేసినాం. ఈ సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. షెడ్యూల్ ఇచ్చేసినాం, నోటిఫికేషన్ ఇచ్చేసినాం. ఉద్యోగాల భర్తీ జరగకపోతే ప్రజలకు సేవలు అందవు. నేను ఇప్పుడు డిపార్ట్మెంట్లో చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 48%, 58% ఉద్యోగులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు. 42% ఉద్యోగులు మన కంట్రోల్లో ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉద్యోగులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డిసిషన్ మేకర్స్ ప్లేస్లో ఉద్యోగులు లేకపోతే భర్తీ ప్రక్రియ ఆగిపోతుంది. కాబట్టి ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ, గ్రూప్ 2 ఉద్యోగాలు కానీ, గ్రూప్ 4 ఉద్యోగాలు కానీ రిక్వైర్మెంట్ చాలా స్పీడ్గా ఉన్నది. అందుకనే తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళని తీసుకొస్తే ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేటటువంటి యంత్రాంగమే ఉద్యోగులు. అది మేము చేయబోతుంటే దానికి అడ్డం పట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గతంలో చేయలేదు. వాళ్ళు ఒక ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి కార్యాలయం తప్ప ఇంకెవడు పనిచేయలేదు. ఇవాళ చూడండి, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ప్రతి శాఖ, ప్రతి ఉద్యోగి పనిచేస్తూ ఉన్నాడు. ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఈ రాష్ట్రంలో ఉంది, ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా మాట్లాడవచ్చు, ధర్నా చేయొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. మొన్న ఒక సాక్షి పేపర్, ఒక పేపర్లో ఒక మూలకు ఒక చిన్న న్యూస్ రాస్తే దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిన వెంటనే క్షణాల మీద, ఇంత బిజీలో కూడా బడ్జెట్ సెషన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి క్షణాల్లో కూడా ఇవాళ 1,80,000 రూపాయల అమ్మాయికి అందేటట్టు ఒక్క రోజులోనే డిసిషన్ తీసుకొని చెక్ అందించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ఇంత గొప్పగా పాలిస్తున్నటువంటి పాలనలను ప్రజల దృష్టిలో చెడు చేయాలనేటటువంటి ఆలోచన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం చేస్తున్నారే తప్ప వాళ్ళకి ఏ రకమైనటువంటి నైతిక అర్హత లేదు, నైతిక విలువలు లేవు. 8 మంది ఎంపీలు గెలిపించారు బీజేపీలను. ఎందుకు ఒక్క పైసా తేలేకపోయారు? ఎందుకు ఒక్క రూపాయి రాలే ఈ రాష్ట్రానికి? తేవడంలో ఎందుకు విఫలం చెందారు? ఏం సమాధానం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఒకటే విభజన చట్టం. ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ ఇస్తావు, నువ్వు తెలంగాణకి ఇవ్వవు. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ అని చెప్తావు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్కి పోవడానికి 210 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 210 కిలోమీటర్లు ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు. 180 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో నీకు హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ ఎంత ఉంటుంది? 180 కిలోమీటర్ల ఇండస్ట్రీ పెడతావు. అటు కర్ణాటకకి ఇవ్వవు, ఇటు తెలంగాణకి ఇవ్వవు. ఇదేం నీతి నాకు అర్థం కాదు. అటువంటి నీతిని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. మేము అట్లా కాదు. అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్లడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఇక్కడ సమగ్రాభివృద్ధి సాధించడం కోసం మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి వాళ్ళ బడ్జెట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? గత ప్రభుత్వంలో చైర్మన్, పేరుకే చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుందా? మీ మీద ఏమైనా ఫోర్స్ ఉందా, లేదంటే స్వేచ్ఛగా ఉన్నారా మీరు? మాది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అంటేనే ప్రజల అభిప్రాయాల్ని గౌరవించి ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తించడం. మీరు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంది? ప్రమాణ స్వీకారం జరుగుతుంటే బారికేట్లు తొలగినాయి. ముఖ్యమంత్రిని కలిసేటటువంటి అవకాశం వచ్చింది. సీఎం కార్యాలయం లోపలికి జర్నలిస్టులు పోయే అవకాశం వచ్చింది. సెక్రటరియట్ చూసిరా మీరు? అంతకుముందు మీరు చాలా కాలంగా జర్నలిస్టులు ఉన్నారు కదా, గేట్ దాటి లోపలికి పోయిరా? ఏ మంత్రిని కలవగలిగిన పరిస్థితి ఉందా? ఇవాళ ఎక్కడికైనా పోయి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. కార్పొరేషన్ చైర్మన్స్ గతం ఇక్కడ ఇదే ట్రైకార్కు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. 2 సంవత్సరాలు రూపాయి రిలీజ్ చేయలేదంటున్నాను నేను. ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం అధికారం లేదు ఆ చైర్మన్లకు. అప్పుడు 0 రిలీజ్ ఉంటుందా ఎక్కడైనా? ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించిన శాఖకు, గిరిజనులు అత్యధిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అభివృద్ధి చేయాల్సినటువంటి శాఖకు బడ్జెట్లో కేటాయింపులు చేసి రూపాయి అన్నటువంటి చరిత్ర
నేనైతే ఎప్పుడు చూడలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలే, ఆంధ్ర పాలకులు కూడా చేయలే. అంత పెద్ద ద్రోహం చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు. అంత పెద్ద ద్రోహం జరిగింది ఇక్కడ. 10 సంవత్సరాలుగా ఇవాళ జీరో బడ్జెట్ ఇచ్చేటటువంటి జీరో రిలీజ్ చేయడం అనేటటువంటిది కంప్లీట్ ట్రైబల్ డెవలప్మెంట్ను 10 సంవత్సరాలు వెనక్కి నెట్టినట్టే. కాబట్టి వీటిని మా మీద ఏ ఒత్తిడి లేదు. మేము సంపూర్ణమైనటువంటి అధికారాన్ని ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. ఆ శాఖలో ఉన్నటువంటి మీకు ఇవ్వబడ్డటువంటి బాధ్యతలను 100% ఆ వర్గాలకు చేరేటట్టు చేయండి. దానికి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. ఇవాళ మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంది. ఆయన సమీక్షిస్తున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి 17,000 కోట్లు ఇవాళ మాకు వచ్చినట్టు. బట్టి గారికి తెలుసు విషయం, ట్రైబల్స్ విషయం, దళితుల విషయం, అన్ని విషయాలు. అందుకనే రూపాయి వేస్ట్ కానియకుండా అసలు ఎవరన్నా ఊహించిర్రా ఒకటి ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని? ఎన్ని కొర్రీలు పెట్టిండ్రు. హరీష్ రావు అయితే ఛాలెంజ్ చేసిండు కదా, మీరు ఏకకాలంలో చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి. కానీ ఇవాళ అది నిజంగా అవుతున్నది. రాజీనామా రెడీ చేసుకో హరీష్ రావు. తొందరగా నువ్వు రాజీనామా చేస్తే బై ఎలక్షన్లో సిద్దిపేట ప్రజలు నిన్ను వదిలించుకుంటారు, రెడీ ఉన్నారు వదిలించుకోవడానికి. ఓకేనా, ఏదైతే ఎస్టీ సంక్షేమానికి రిలీజ్ అయిన ఫండ్ ఉందో అది మీకు సంతోషం కలిగిస్తుందా, లేదంటే ఇంకేమైనా నచ్చేది? చాలా అద్భుతంగా బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. కాబట్టి ఈ బడ్జెట్ కేటాయింపులను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చేయించుకుంటాం. అది ప్రతి పైసాను పేద గిరిజనులకు చేరవేస్తాం. మీ హయాంలో ఎలాంటి డెవలప్మెంట్ ఊహించవచ్చు అంటే మీరు చూస్తారు కదా తొందరగా. అంటే మీ అంచనాలో ఇవాళ బడ్జెట్ అయ్యింది. బడ్జెట్ మాకు వచ్చినటువంటి డబ్బు ప్రకారం మా అధికారులను కూర్చోబెట్టి మాట్లాడి ఉన్నటువంటి పథకాల్లో ఏమేమి మాడిఫికేషన్ చేసి ముందుకు తీసుకెళ్లాలో త్వరలోనే నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే మీరు ఎస్టీ దాంట్లో దేని మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు? ట్రైకార్ అనేటటువంటిదే డెవలప్మెంట్. ట్రైబల్ వెల్ఫేర్లో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్, రెండోది డెవలప్మెంట్, మూడోది గిరిజనులు ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులను సేకరించి ప్రజలకు అందించి వాళ్ళకి మార్కెట్ క్రియేట్ చేయడం. దాన్ని జీసీసీ అంటారు. ఎడ్యుకేషన్ నా కంట్రోల్లో ఉండదు. జీసీసీ అంటే గిరిజన ఉత్పత్తుల సేకరణ డిపార్ట్మెంట్, జీసీసీ నా కంట్రోల్లో ఉండదు. నేను ట్రైకార్ అనేటటువంటి గిరిజన అభివృద్ధి శాఖకు సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్స్, వాళ్ళు లోన్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, స్కిల్ ట్రైనింగ్ కావచ్చు, ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నిటిని చూసే బాధ్యత ట్రైకార్కు ఉంటుంది. కాబట్టి ఇది 100% చేసి చూస్తాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు బాగా విమర్శలు వస్తున్న మాట ఏంటిదంటే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని. దానికి మీ సమాధానం ఏంటి? అది పగటి కళలు అంటారు. పగటి కళలు కానొచ్చు కానీ పగటి కళలు కూడా అంటారు. ఎందుకు పడిపోతుంది? ఎవడున్నాడు ఆడ పడేస్తాడు? ఇప్పుడు కేసీఆర్ ఆయన ఎమ్మెల్యే ఆయన దగ్గర ఉండలేరు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు జీరోకి వెళ్ళిపోవడంతో మొత్తం పార్లమెంట్లో 119 స్థానాలు తెలంగాణలో ఉంటే టీఆర్ఎస్కి వచ్చిన లీడ్ స్థానాలు 3. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్కొక్క దగ్గర 1,00,000 మెజార్టీతో 80,000 మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు మైనస్ అయిపోయింది. అంటే టీఆర్ఎస్కి లీడ్ వచ్చిన స్థానాలు 3. అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టా పోతున్నట్టా? కాబట్టి వాళ్ళు మమ్మల్ని కూడా కొడతారు. అయ్యా అవకాశం ఉందా? కాబట్టి దాని గురించి పెద్ద చర్చ చేయాల్సిన అవసరం లేదు. చర్చ నడుస్తుంది. బై ఎలక్షన్స్ ఉంటాయని ఒక చర్చ నడుస్తుంది. మరి ఇట్లా ఇప్పుడు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్ట ప్రకారం జరగాల్సిన పనులు జరుగుతాయి. దాని ప్రకారం బై ఎలక్షన్స్ వస్తాయా రావా అనేటటువంటిది అది స్పీకర్ గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇంకో మాట కూడా అంటున్నారు, చాలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో గెలిచిన వాళ్ళను తీసుకున్నారు మీ పార్టీలకు అని చెప్పింది. ఎవరిని తీసుకున్నారు? ఇప్పుడు తీసుకున్నారు. టీఆర్ఎస్లో 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేసీఆర్ మీద నమ్మకం లేనటువంటి 14 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీని నిలబెట్టుకొని గెలిపించుకున్నారు. వాళ్ళు ఎవ్వరూ గాంధీ భవన్ గడప కూడా తెప్పలే, గాంధీ భవన్లో వాళ్ళ కండవాళ్ళు కప్పలే గతంలో. నెంబర్ 1. వాళ్ళలో చాలామంది ఎలక్షన్స్ కంటే ముందే రిజైన్ చేశారు. 6 మిగిలితే 6 ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలే ఉన్నాడు కదా, డిస్క్వాలిఫై చేసింది మా ప్రభుత్వం గతంలో. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఏం చేశారు? సంపూర్ణ మెజారిటీ ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళను మా ఎల్పీని మర్జీ చేసుకున్నారు. ఒక దళితుడిని ఆపోజిషన్ లీడర్గా పెడితే సహించలేకపోయి ఎమ్మెల్యేలు పోయి జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా జాయిన్ చేసుకున్నారు. ఈ తప్పుడు విధానాలు మీరు చేశారు. ఇవాళ మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి మా యాంకర్ గారు చెప్పినట్టు, జర్నలిస్ట్ గారు చెప్పినట్టు మాట్లాడుతూ ఉంటే అసలు ఇంత మంచి ప్రభుత్వాన్ని కూలగొట్టే దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. రెండోది పార్టీ పునాదులు ఎగిరిపోతున్నాయి, మా భవిష్యత్తును మేము ఎత్తుకుంటామని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. వాళ్ళ విషయంలో కూడా వాళ్ళందరూ చట్ట ప్రకారం ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలనేటటువంటిది స్పీకర్ గారి అధికారం. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.
తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా తీసుకుంటారు. ఫైనల్ ఈరోజు కేసీఆర్ గారు మరి సభకు వచ్చిండ్రు, మరి ఎట్లా సంతోషం, రావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళని గతంలో పాలించమని అధికారం ఇచ్చారు, చక్కగా పాలన చేయలే. ఇప్పుడు ప్రశ్నించే అధికారం ఇచ్చిండ్రు, మమ్మల్ని పాలించే అధికారం ఇచ్చిండ్రు. ఆ ప్రశ్నించే పనున్న జైరా బాబు అని చెప్పి ఇట్లా పట్టుకుంటా అట్లా కుదురుతుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలి, సభకు తన అనుభవాన్ని జోడించాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో తన సూచనలు చేయాలి. మా ప్రభుత్వం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఒక గౌరవప్రదంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నడవాలి, నడుస్తుంది, నడిపిస్తామని మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు. కాబట్టి రండి, మాట్లాడండి, సలహా సూచనలు ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. ఉన్నాయన్నా? ఓకేనా, ఇవాళ కాళేశ్వరానికి బీఆర్ఎస్ వాళ్ళు ఒక బస్సు ఏర్పాటు చేసి మరి తీసుకున్నారు మేడిగడ్డ. మంచిదే కదా, పోయి చూసినామని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులేదో అట్లనే తెలుస్తుంది. గతంలో పోయిరు కదా ఒకసారి, పోస్తే పొక్కలు చూసుకొని వచ్చారు కదా, పగలగొట్టిన పొక్కలు ఎట్లున్నాయో వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు. అవగాహన లేదు. నిండుకుండేది గోదావరి ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు నిండుకుండా ఎక్కువ ఉంది. కాళేశ్వరం గట్టి కాబట్టి నిండుకుండా అయింది. అది మేడిగడ్డ గట్టి కాబట్టి నిండుకుండా కాలేదు కదా. అది మేడిగడ్డ కట్టకుండా ఇప్పుడు ఏ రకమైన బ్యారేజ్ లేని కాడ కూడా గోదావరి ఇప్పుడు నిండుకుంటే ఉంటుంది. భద్రాచలం కాడ పోయి సుడిపోరు 43 ప్రమాదిక హెచ్చరిక ఆల్రెడీ లాంచ్ చేసిండ్రు. దాన్ని నిండుకుండా ఉన్నది కాబట్టి లాంచ్ చేసిండ్రు. అది దానికి బ్యారేజ్ కట్టాలా? మీరు కట్టినటువంటి బ్యారేజ్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యాము సరి అయిన ప్లేస్లో సరి అయిన టెక్నాలజీతో కట్టకపోవడం, అవసరం లేని కాడ 1కి బదులు 3 కట్టడం, 3 కట్టి పైసలు తినాలనే కోరిక తప్ప మీరు అదేం నీళ్ళు నిల్వ పెట్టాలనే కోరికతో కట్టింది కాదు. నేను ఇంజనీర్ని, మెకానికల్ ఇంజనీర్ని, డిజైన్ సెక్షన్లో పనిచేసినోని. ఈ రోజు నుంచి కాదు, ఆ రోజు నుంచే చెప్తున్నా. అది 9 కట్టాల్సింది తీసుకొచ్చి కట్టడమే తప్పని చెప్తా ఉన్నాం. పాత డిజైన్ ప్రకారం కట్టుంటే ఇవాళ 43,000 కోట్లతో అయిపోయేది. దానికి 1,00,000 కోట్ల రూపాయలు తినడం కోసమే చేసిర్రు, ఆస్తులు పెంచుకోవడం కోసం చేసిర్రు. మొత్తం తప్పుడు పద్ధతిలో కట్టిర్రు. గోడలు కూలిపోతాయి అండి, మోటార్లు ఎగిరిపోతాయి. నాకు అర్థం కాదు. వీళ్ళు కట్టిన కట్టడానికి పైన కింది నుంచి పైకి ఎత్తిపోతారంటే అది వర్షానంగానే కిందికి వస్తాయి నీళ్ళు. ఈ తలకాయ నోటు చేసే పనేనా అయ్యని? కాబట్టి ఎంతమంది ఇంజనీర్లు దీనికి వ్యతిరేకించారు ఆ రోజు. కాబట్టి ఇవాళ 9 పోండి, మేడిగడ్డ పోండి, చూడండి, మీరు చేసిన తప్పులేదో చూసుకోరు. గతంలో కూడా చూసారు కదా. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కట్టిరని నీళ్ళు రాలే ఆడ, ఆ నీళ్ళు వస్తూనే ఉంటాయి. దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీళ్ళు ప్రతి సంవత్సరం గోదావరి నుంచి మీకు సముద్రానికి పోతున్నాయి. గోదావరి నది అనేటటువంటిది మనకు వర్షాకాలంలో 2 నెలలు 60 రోజుల కాలంలో సమృద్ధమైనటువంటి వాటర్ వస్తుంది. కాబట్టి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది రావాలి. 180 టీఎంసీలు దొరుకుతున్నటువంటి 9 కాడ ఎందుకు కట్టలేదు మీరు? సమాధానం చెప్పండి. అప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందని చెప్పారు, అది రాంగ్ అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తున్నది. ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి మీరు కట్టిన డ్యామే కరెక్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎందుకు చేసిరు ఆ పని? దేనికోసం చేసిర్రు? ఓకేనా, చివరిగా ఇక్కడికి వచ్చిన గంట వ్యవధిని వందల సంఖ్యలో బాధితులు వస్తూ ఉన్నారు మీ దగ్గరికి. మీ దృష్టికి వచ్చిన ప్రధానమైన సమస్య ఏంది, వాటిని ఎట్లా నిర్వహిస్తారు? అంటే ట్రైబల్స్కు ఇప్పటిదాకా కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారనేటటువంటి నమ్మకం లేని పరిస్థితి 10 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరే కాదు, మీరు ఏ మంత్రి దగ్గరికైనా పోండి, ఇంట్లో కూర్చోవడానికి జాగలేని పరిస్థితి. నేను బట్టి గారి దగ్గర పోయినాను, సీతక్క గారి దగ్గర పోయినాను, సీఎం క్యాంప్ ఆఫీస్కి పోండి. మీరు ఇవాళ దామోదర్ రాజనరసింహ దగ్గర అయితే పొద్దున్న 8 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు అక్కడ కూర్చొని జాగ ఉండట్లేదు. ఎందుకంటే ప్రజల పనులు అవుతున్నాయి. మీరు ఏ ఆఫీస్ కన్నా పోండి, పని అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకు అంటే సిస్టమ్ ఎక్కడికక్కడ ఎవరి పద్ధతిలో వాళ్ళు పనిచేయాలి. నువ్వు జర్నలిస్ట్ ఉన్నావు, జర్నలిస్ట్ పనిచేయాలి, కెమెరామెన్ పనిచేయాలి, ఆయన ఇన్పుట్ ఎడిటర్ పనిచేయాలి. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని కలిపి ఆయన ఒక్కడే చేస్తా అనుకునేది, అది సమస్య. ఇట్లా చేస్తే అవుట్పుట్ రాదు కదా. కాబట్టి ఇవాళ మేము ఎవరి స్థాయిలో, అధికారుల స్థాయిలో అధికారులు, నాయకుల స్థాయిలో నాయకులు, ఎవరి పారామీటర్లో వాళ్ళకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ గైడ్లైన్స్ ప్రకారం అందరం పనిచేసి ప్రజలకు మేలు చేయాలి. ఇదే ప్రజాప్రభుత్వం అంటే, ఇది మేము చేసి చూపిస్తున్నాం. అలాగే కేంద్ర బడ్జెట్ చూసుకున్నట్టయితే అందులో మన తెలంగాణ నుంచి 16 మంది ఎంపీలు ఉన్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి చోటు లేకపోవడం పైన విలాన్స్ స్పందిస్తున్నారు. అదే చెప్తున్నా కదా, కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి 56 ఇంచుల ఛాతీ అని చెప్పి చెప్పుకున్నాడు. మోడీ గారు పిరికోడు అని చెప్పి నాకు ఈ బడ్జెట్తో అర్థమైంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం 2 రాష్ట్రాలకే బడ్జెట్లో సగం ఇచ్చేస్తాడని అనుకోవాలి. ఇంత వీక్ ప్రధానమంత్రి అని అనుకోవాలి. రెండోది ఇంత పొలిటికల్ అంబిషన్స్ ప్రధానమంత్రి కూడా అనుకోలేను. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. వచ్చినటువంటి ప్రతి రూపాయి దేశ సమగ్రతలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ జరగాలి కదా. అది ఎందుకు జరగలేదు? ఆంధ్రప్రదేశ్ నేను విభజన చట్టాన్ని వాడిన వాళ్ళు మీరు చూసి నిన్న బడ్జెట్ సెషన్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజ్ యాక్ట్ అనేది తెలంగాణ దాంట్లో లేదా? ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచే కదా తెలంగాణ పుట్టింది. అది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజ్ యాక్ట్లో ఒక పార్ట్, ఒక ఏరియాకి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఒక్క బీహార్కు నీకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చారో మనం చూసినాం కదా.
అంతకంటే వెనుకబడ్డటువంటి పక్కనే నీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ఎందుకు గుర్తురాదు నీకు? బుందేల్ఖండ్ ఎందుకు గుర్తురాదు నీకు? ఆ పక్కనే ఉన్నటువంటి బీహారు ఇవాళ హర్యానా ఎందుకు గుర్తురాదు నీకు? రైతుల ఉద్యమం ఎందుకు గుర్తురాదు నీకు? ఎందుకు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ అక్కడ పెట్టవు నువ్వు? కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ అర్థమవుతూ ఉంది. మొత్తం 21, 27 సీట్లు ఇచ్చినటువంటి ఒరిస్సాకి ఏమి ఇచ్చారు మీరు? 10కి 10 సీట్లు ఇచ్చినటువంటి ఛత్తీస్గఢ్కి ఏమి ఇచ్చారు మీరు? కాబట్టి ప్రధానమంత్రి తన కుర్చీని కాపాడుకోవడం కోసం ఇవాళ బడ్జెట్ను మిస్యూజ్ చేసినట్టుగా కేంద్ర బడ్జెట్ కనబడతా ఉంది. అంటే రాజకీయ బడ్జెట్ అనుకో. ఇది పొలిటికల్ కాదు, ప్రధానమంత్రి కుర్చీ కాపాడుకునే బడ్జెట్. అంటే అంటే 6 రాష్ట్రాల్లో కూటమి ఉంది కాబట్టి వాళ్ళ సపోర్ట్తో నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంత వీక్ ప్రైమ్ మినిస్టరా? నేను దేవగౌడ గారు ఉన్నప్పుడు జరగలేదు ఇటువంటిది. చంద్రశేఖర్ చాలా తక్కువ మంది 47 మంది ఎంపీలతోనే ఆ రోజు ప్రధానమంత్రికి అయింది ఆయన కూడా ఇంత బలహీనంగా లేకుండే, అంతకంటే బలహీనంగా ఉన్నాడు. అంత తక్కువ మంది చేసినప్పుడు నిజంగానే అందరూ భయపడాలి కదా. కానీ అంతకంటే ఎక్కువ జరిగినటువంటి పరిస్థితి అయితే నాకు కనబడతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.